క్యారెక్టర్ రాసుకున్నాడు, ఆయన కోసమే సినిమా తీసిండి. ఏదో మన కన్నప్ప రియల్ స్టోరీ అయితే అసలు లేదండి. ఏదో ఆయనకు తోచింది, ఆయనకు చేయాల్సింది అనేది చేసింది తప్ప ఆయన కోసమే సినిమా తీసుకున్నాడు. అంతకుమించి సినిమాలో అసలు ఆయన కన్నప్ప స్టోరీ చూపెట్టలేదు. ఓన్లీ రొమాన్స్, ఓన్లీ ఫైట్ సినిమా గంత. అంతకుమించి అదే మెయిన్ హైలైట్ సినిమాకి. ఆ ఫైట్ చెప్పలేము, చూడండి ఒకసారి. శివలీల కనిపించిందా మీకు? అంటే ఆయన అనుకున్న స్టోరీ లేదండి అంతగా ఏం లేదా? అది కూడా సెకండ్ హాఫ్ లో ఏంటంటే ప్రభాస్ వచ్చి శివుడు అనే పేరు తీసుకురావడం కోసమే సినిమా. ఈయన శివయ్య అంటే ఆయనకు మూర్తి అది ఉంటుంది కాబట్టి ఆ ఒక్క సీన్ కోసమే ప్రభాస్ని తీసుకొచ్చి ఆ 20 మినిట్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి సినిమా. ఒకసారి మీకు చూస్తే కూడా మీకు అర్థమవుతుంది అండి. సినిమాలో ఫస్ట్ హాఫ్ అయితే జీరో అండి స్టోరీ. సెకండ్ హాఫ్లో అయితే కొంచెం ఓకే, మనం పెట్టిన మనకి వాచబుల్. ఆల్మోస్ట్ ఫ్లాప్ కిందకి వస్తాయి. ఇంటర్వెల్ నుంచి అది కూడా 15 మినిట్స్ తర్వాత బెటర్ ఉంటుంది. ఏంటంటే నెగిటివ్స్ ఏంటి అంటే ఏం చేంజ్ చేస్తే బాగుంటుంది సినిమా? అసలు కన్నప్ప స్టోరీ పెట్టినప్పుడు కన్నప్ప స్టోరీ తీయకుండా ఏదో రొమాన్స్ స్టోరీ పెడుతుంది. నిజం చెప్పండి, నిజంగా ఆఫీస్ చాలా మంది వెళ్తారు. ప్రభాస్ ఎంట్రీ అయిపోయింది, అందుకని వెళ్తున్నారు. బేసికల్లీ కథ మాత్రం మంచి కథ, బాగా తీశారు, అందరూ సూపర్ చేశారు. విష్ణు డిడ్ గ్రేట్. అంటే పాత కన్నప్పకి ఈ కన్నప్పకి ఏంటి? న్యూజిలాండ్ లో తీశారు, అంతకు మించి ఏంటి బ్రో? అంటే ఇంతమంది స్టార్స్ పెట్టి హ్యాండిల్ చేయగలిగాడు కరెక్ట్ గానే. చేశారు. అవునా? వర్కౌట్ అవుతుంది సినిమా? వర్కౌట్ అవుతుంది, బాగుంది, ఓవరాల్ బాగుంది, కొత్తగా ఉంది. సో ప్రభాస్ గారి గురించి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ తెలుగులో ఉన్నాయి కదా. సో తెలుగు ప్రభాస్ ఫ్యాన్స్ అవ్వచ్చు, వీళ్ళందరికీ ఎలా ఉంది ప్రభాస్ గారి అపీరెన్స్ కానీ? అంటే నెక్స్ట్ సినిమాలు కూడా చాలా టైం పడుతుంది కదా. లేదు, ప్రభాస్ ఎంట్రీ తోటి థియేటర్ వేరే లెవెల్. అంటే అక్కడి నుంచే సినిమా టర్న్ అయిపోతుంది. చాలాసేపు ఉంది, ఒక 10 మినిట్స్ 12 మినిట్స్ ఉంటుంది సీక్వెన్స్. అంతే అదిరిపోయింది. ఆ ఆరా కానీ అసలు ప్రభాస్ పర్ఫెక్ట్ సూట్ అయ్యాడు. అంటే స్టార్టింగ్ నుంచి బోరింగ్ ఉంది సినిమా? బోరింగ్ అంటే బోరింగ్ అని కాదు, అంటే మనం ఆ ఇంపాక్ట్ మన మైండ్లో ఒకటి పెట్టుకొని వస్తాం, ఏం చేస్తారు అది ఇదని. కానీ ఈ డిడ్ గ్రేట్, సీరియస్లీ బాగుంది. డైరెక్షన్ బాగుంది, రైటర్ అండి, రైటింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో సూపర్ ఉంది. ప్రభాస్ సీన్ అయిపోయినాయి అన్న అన్ని, అందుకని వెళ్ళిపోతున్నా. జీరో యాక్టింగ్ చేస్తున్నా, అలా తట్టుకోలేకపోతున్నా. ప్రభాస్ ఉన్నది సేపు అతని కోసం వచ్చిన సినిమా ఏమైనా వెళ్ళిపోతున్నా. సినిమా 5 రేటింగ్ ఎలా ఇస్తారు? నేనా 1 ఇస్తాను. చూడొచ్చు అంటారు ఒకసారినా? నేను మధ్యలో వెళ్ళిపోతున్నా, చూడండి చెప్తాను నేను. అన్నా చెప్పానా పండుకుంటావు. ప్రభాస్ కన్నా బాగా చేస్తాడు అంటున్నారు. ప్రభాస్ అయితే పర్లేదు, ప్రభాస్ తోట యాక్టింగ్ చేయాలి అన్న అసలు బాగుంది. ప్రభాస్ గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. సాంగ్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా? బ్యాక్గ్రౌండ్ స్కోర్ సాంగ్స్ కూడా బాగానే ఉన్నాయి. ఓకే, సూపర్ అని చెప్పలేం కానీ బాగున్నాయి, ఎక్కడ బోర్ అనిపించలేదు. గ్రాఫిక్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉంది? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుందండి, గ్రాఫిక్స్ అయితే కొంచెం వీక్గా అనిపించింది. మూవీ ఎలా ఉంది? మూవీ అయితే పర్లేదు, బాగానే ఉంది, యావరేజ్. ఓకే, థ్యాంక్ యూ. అంతేం లేదన్న, జస్ట్ ఇంకా ఏదో క్యామియోస్ ఉన్నంత వరకు బాగుంది అంతే. ప్రభాస్ ఉన్నంతసేపు బాగుంది. లైక్ క్యామియో మిగిలిన యాక్టర్స్ కూడా చిన్న క్యామియోస్ చేస్తారు కదా, క్యామియోస్ ఉన్నంతసేపు బాగుంది. కానీ మూవీలో మిగిలింది ఏం లేదు. లైక్ వాళ్ళ ఎఫర్ట్స్ కనిపించే కానీ అంత మించి అయితే ఓకే అన్న, అంతే. ఏంటి మూవీ ఇప్పుడు మూవీకి ప్లస్ ఏంటంటే విష్ణు గారు చాలా చెప్పారు ఇప్పటివరకు దీని గురించి. మీకు ఎలా అనిపిస్తుంది ఒక ఆడియన్స్ గా చూడగానే? లేదా, నేను జస్ట్ ప్రభాస్ కోసం వచ్చాను, ఇంకా చూస్తేనే అయిపోయింది, వెళ్తున్నాను. సో అంత అయితే అనిపించింది. ఒక్క హాఫ్ అన్ అవర్ మాత్రం నిజంగానే చాలా అనిపించింది. మిగిలిన దాంట్లో ఎక్కడ క్వాలిటీ అయితే అంటే ఫస్ట్ హాఫ్ అంతేం లేదు. సో సెకండ్ హాఫ్ అలా ఒక అరగంట చూసి కాంటే వచ్చేయచ్చు అంతే, అంతకు మించి ఏం లేదు చెప్పు.